హైదరాబాద్ రోడ్లు వాన పడితే వరద వరద, చినుకు పడితే చిత్తడి చిత్తడి, గంటల తరబడి ట్రాఫిక్ జామ్. ఇప్పటికిప్పుడు ఈ రోడ్లను మార్చడమా సాధ్యం కాదంటారు పాలకులు. అదే సమయంలో ఈ రోడ్ల మీద తిరగలేక జనం అవస్థలు. నగరవాసుల నరకయాతనపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. హైదరాబాద్ ని విశ్వనగరం చేయాలన్న ఆశయం, ఈ రోడ్లను చూస్తే అది సాధ్యమేనా అన్న ఆందోళన కలగక మానదు. అలాగని ఇది ప్రకృతి ప్రకోపమా అంటే కాదు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల దోపిడీ. వాళ్లెవరో కక్కుర్తి పడ్డ పాపానికి ప్రజలు ఇంతగా బాధపడాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిన్న దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఈరోజు ట్రాఫిక్ నరకయాతన చూపుతోంది. ప్రస్తుతం మనము దర్గా ప్రాంతంలో ఉన్నాం. ఈ టైంలో చూసుకోవచ్చు ఏ మేరకు ట్రాఫిక్ జామ్ అయిందో. ప్రస్తుతం టైం 8:32 మాత్రమే అవుతోంది. అంటే ఈ ప్రాంతంలోనే ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయిందంటే కాసేపట్లో 9-10 మధ్యలో మరింత మంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరి ద్వారా మరింత ట్రాఫిక్ నరకయాతన కనిపిస్తుందో చూసుకోవచ్చు. అదేవిధంగా నిన్న కంటిన్యూస్గా కురిసిన వర్షం మొత్తంగా రోడ్లంతా కూడా గతుకులమయంగా మారిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం దర్గా నుంచి గచ్చిబౌలి వెళ్ళే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు రోడ్డు ఏ విధంగా డ్యామేజ్ అయిపోయిందో. అయితే మొత్తంగా నిన్నంతా వర్షం కురవడం, ఈరోజంతా కూడా మళ్ళీ ఇప్పుడే చినుకులు ప్రారంభం అవుతుండడంతో మరి కాసేపట్లో వాహనాల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ట్రాఫిక్ మరింత పెరిగేందుకు కూడా అవకాశం లేకపోలేదు. అయితే మొత్తంగా ప్రయాణిస్తున్న వాళ్ళకంతా గతుకులమయమైనటువంటి రోడ్డులో చాలా నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్కు కూడా మరో కారణంగా మారుతూ ఉంది. నిత్యం ఈ ప్రాంతంలోనే వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే మెహదీపట్నం అవ్వచ్చు, లేకపోతే షేక్పేట్, దర్గా, వీళ్ళంతా కూడా గచ్చిబౌలి వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి మార్గం. ఇక్కడి నుంచే వీళ్ళు హైటెక్ సిటీ ప్రాంతానికి కూడా చేరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అటు జూబ్లీ హిల్స్ కానీ లేకపోతే జూబ్లీ చెక్ పోస్ట్ ఆ ప్రాంతం నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలంటే వాహనాల రద్దీ ఎక్కువ ఉంటుంది. ట్రాఫిక్ కూడా దీనికి మించిన స్థాయిలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ మార్గాన్నే ప్రత్యేకంగా ఎంచుకుంటుంటారు. బంజారాహిల్స్ వాళ్ళంతా కూడా షేక్పేట్ మీదుగా నుంచి దర్గా, అటు నుంచి గచ్చిబౌలి వెళ్తుంటారు. అయితే మొత్తంగా ఒక్కసారిగా వాహనాలన్నీ రావడంతో ఈ పీక్ అవర్స్లో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్డు డ్యామేజ్లో వాహనాలు ఏ విధంగా వెళ్తున్నాయో చూసుకోవచ్చు. ఇంకా 4 వీలర్స్ పరిస్థితి ఈ విధంగా ఉంటే 2 వీలర్స్ మాత్రం ఈ గుంతల్లో పడాల్సిందే. ముందు వైపు వెళ్తున్నటువంటి వాహనాలను చూస్తూ వెళ్తున్నటువంటి 2 వీలర్ ఇలాంటి గుంతల్లో పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలామంది ప్రమాదాలకు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. నిత్యం ఇదే రూట్లో వెళ్తున్నటువంటి ఆర్టీసీ వెహికల్స్ వాళ్ళు కూడా మరింత నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 2 వీలర్స్ రోడ్డునంతా కూడా దాటేసి పైనుంచి ఏ విధంగా వస్తున్నారు. వీళ్ళంతా కూడా ఏమాత్రం స్కిడ్ అయినా మొత్తంగా వాళ్ళ ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వస్తున్నటువంటి రోడ్డు కూడా ఏ మేరకు డ్యామేజ్ అయిందో, ఎంత మేర గతుకులు ఉందో చూసుకోవచ్చు. వీళ్ళంతా తప్పని పరిస్థితుల్లో రోడ్డు బాగాలేకున్నా కూడా ఆఫీస్కు ఇన్ టైంలో వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా వస్తూ ఉంటారు. మొత్తంగా 8:30 ప్రాంతంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి కాసేపట్లో 9-9:30 మధ్యలో ఇక్కడ కనీసం పాదచారులు నడవడానికి కూడా వీల్లేనంత స్థితిలో మారుతూ ఉంది. ఈ వాహనాలన్నీ కూడా ఈ రూట్లో వస్తుంటే మరోవైపు నడిచి వెళ్ళే వాళ్ళకు ఫుట్పాత్ వే కూడా లేకపోవడంతో వాళ్ళు వాహనాల మధ్య నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తంగా దాదాపు ఒక మార్నింగ్ 8 నుంచి మొదలు పెడితే 11 o'clock వరకు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనము అటు సైడ్ ఉన్నటువంటి రోడ్డును చూస్తే చాలా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మొత్తంగా ఈ ప్రాంతం నుంచి గచ్చిబౌలి లేదా హైటెక్ సిటీ, నానక్రామ్గూడ, రహేజా ఐటీ పార్క్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళే సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రూట్లోనే పీక్ అవర్స్లో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తూ ఉంటుంది. మొత్తంగా 2 వీలర్స్ మాత్రం కాసేపు అయితే వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇంకా ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నటువంటి వాళ్ళకు మాత్రం నిత్యం నరకయాతన. డ్రైవర్లు మేము కనీసం ఈ రూట్లలో వెళ్ళలేకపోతున్నామని చెప్తూ ఉంటున్నారు. అదేవిధంగా వీళ్ళు ఈ పీక్ అవర్స్లో ఈ స్థితిలో ఉంటే మరోవైపు ఈవినింగ్ వాళ్ళు రిటర్న్ వస్తున్నటువంటి టైంలో ఆ రోడ్డు కూడా ఇదే విధంగా జామ్గా కనిపిస్తూ ఉంటుంది. మరి ప్రస్తుతం మనం దర్గా దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే ఇటు నుంచి ప్రయాణం ఎంత నరకయాతనగా ఉంటుంది, వాహనదారులు పడే ఇబ్బంది ఏ విధంగా ఉందో మనం ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. హైదరాబాద్ అనగానే మొదట గుర్తొచ్చేది ఏ చార్మినారో, హైటెక్ సిటీయో కాదు, ట్రాఫిక్ జామ్. మరీ ముఖ్యంగా ఆఫీస్ టైమింగ్స్ లో రోడ్ ఎక్కాలంటే హడలిపోవాల్సిందే. ఎటు చూసినా ట్రాఫిక్. కిలోమీటర్ ప్రయాణానికే గంటల తరబడి సమయం తీసుకుంటుంది. అలాంటిది 10 కిలోమీటర్ల ప్రయాణం అంటే ఇక ఆ పూట పూర్తిగా టైం వేస్ట్ అయినట్టే. ఇక వర్షాకాలమైతే ఒక రోజంతా వెచ్చిస్తే కానీ అనుకున్న చోటకి చేరుకోలేం. ట్రాఫిక్ తిప్పలు వర్ణనాతీతం.
వాహనాలను అక్కడికక్కడే వదిలి నడిచి వెళ్లటమే బెటర్. అంత చిరాకొచ్చేస్తుంది. గచ్చిబౌలి వెళ్లే దారిలో దర్గా ప్రాంతం దగ్గర ఉన్న పరిస్థితి ఏంటో మీరే చూడండి. దర్గా జంక్షన్లో 8 o'clock నుంచి స్టార్ట్ అయితే సార్ 12 వరకు 12:30 వరకు బాగా ట్రాఫిక్ హెవీగా వస్తుంటుంది సిటీ నుంచి. ఈ గచ్చిబౌలికి అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ఇంకోటి మనకి హెవీగా ఉండడానికి కారణం ఏంటంటే రోడ్లు బాగాలేని వల్ల ఎక్కడ చూసినా గుంతలు, వర్షం పడితే అసలు మరీ పనికి రాకుండా ఉంటుంది సార్ రోడ్లు. అసలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఎంప్లాయీలు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంకోటి మాదాపూర్ ట్రాఫిక్ ప్లేస్లో మెను చాలా తక్కువ ఉంది. స్ట్రెంత్ కూడా పెంచాలి. ఒక పాయింట్ మీద ఒక్కరే ఉండడం జరుగుతుంది. గమనించి ఇమీడియట్గా పై ఆఫీసర్స్ కానీ పై అధికారులు కానీ ఇమీడియట్గా ట్రాఫిక్ సిబ్బందిని పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మనము మణికొండ నుంచి వచ్చే వే ఇక్కడ ఉంటుంది, మెహదీపట్నం నుంచి వెహికల్స్ ఉంటాయి. మొత్తంగా ఒక్కసారి సిగ్నల్లో ఫ్లోటింగ్ పెరిగిపోతుంది. మరి ఎట్లా మేనేజ్ చేస్తారు ఉంటారు ఇక్కడ? ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మొత్తం వెహికల్స్ అన్ని కూడా సిగ్నల్లో జామ్ అయిపోయింది. ట్రాఫిక్ వాళ్ళంటే ఒక్కరే ఉన్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ఒక హోమ్ గార్డే పనిచేస్తున్నాడు. ఒక హోమ్ గార్డ్ నుంచి ఇదంతా ఒక కంట్రోల్ ఆ వరకు కంట్రోల్ బాగానే తిప్పలబడుతున్నాము. కానీ మా వరకు కొంతమంది జిగ్జాగ్ చెప్పినా కూడా కొంతమంది అటు ఇటు తొందర వెళ్ళిపోతారు. జాబ్కు లేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఆవేశంతో వెళ్ళిపోతుంటారు సార్. మా వరకు మేము చాలా కష్టపడుతున్నాం. 12 1 గంట 2 hours 2 గంటల వరకు నిలబడి నాన్ స్టాప్ తిప్పలబడుతున్నాం సార్. అయితే మెయిన్ రోడ్ పైన అంతా కూడా గుంతలు కనిపిస్తున్నాయి మనకు పెద్దగా. ఆ గుంతల వల్లే ఈ ట్రాఫిక్ జామ్ అంటారా? వెహికల్స్ స్లోగా వెళ్తూ ట్రాఫిక్ జామ్కు కారణం అవుతాయి అంటారు? గుంతల వల్లే సార్. రోడ్డు బాగాలేవడం వల్లనే జామ్ అవుతుంది సార్. ముందు రోడ్డు మంచిగా ఉన్నప్పుడైతే ఇక్కడ దర్గా జంక్షన్ కానీ ఇక్కడ ఈశ్వరవల్లి కాజా కూడా ఇది జామ్ ఉండేది కాదు సార్. ఇమీడియట్గా ఈ రోడ్డు వల్లనే మనకు జామ్ అవుతుంది సార్. అడుగడుగునా గోతులు, గంటల తరబడి ట్రాఫిక్ జాములు, గతుకుల రోడ్లపై బస్సు నడపాలంటేనే భయంగా ఉందంటారు ఆర్టీసీ డ్రైవర్లు. దర్గా నుంచి రాయదుర్గం 2 కిలోమీటర్ల దూరానికే గంటకు పైగా పడుతోందని వాపోతున్నారు. రోడ్డుపై గతుకుల కారణంగా పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నామని అంటున్నారు. అసలే గతుకుల రోడ్డు, దీనికి తోడు హెవీ ట్రాఫిక్ జామ్. మరి బస్సులు ఎలాంటి నరకతాన్ని అనుభవిస్తున్నా మనం ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మరి ఇటు కోటి నుంచి గచ్చిబౌలి సైడ్ వెళ్తున్నటువంటి బస్సులో మనం ఎక్కుతూ ఉన్నాం. మరి నిత్యం ఈ దర్గా దగ్గర నుంచి మొదలు పెడితే ట్రాఫిక్ జామ్ చుక్కలు కనిపిస్తూ ఉంటుంది. అప్ టు గచ్చిబౌలి వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పటిదాకా దర్గా నుంచి రోడ్డు ఏ విధంగా ఉందో చూసాం. కనీసం 2 వీలర్స్ కూడా ఈజీగా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో మరి బస్సెస్ ఏ విధంగా పోతాయో, ఆ బస్ జర్నీ ఎంత కష్టతరంగా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం మెహదీపట్నం నుంచి ఉప్పల్ వెళ్తున్నటువంటి బస్సులో ఉన్నాం. మెహదీపట్నం నుంచి ఈజీగానే ఉన్నప్పటికీ కూడా షేక్పేట్ నాలా దగ్గర నుంచి ట్రాఫిక్ నరకయాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత దర్గా, అక్కడ నుంచి మొదలు పెట్టుకొని రాయదుర్గం పిఎస్ గచ్చిబౌలి వరకు కూడా ట్రాఫిక్ కనీసం ముందుకు కూడా వెహికల్స్ వెళ్ళలేనటువంటి పరిస్థితి. 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలన్నా కూడా దాదాపు 15 నిమిషాల కంటే ఎక్కువ టైమే పట్టే అవకాశం ఉంటుంది. మరి ఈ బస్సులో ఎలాంటి నరకాదన కనిపిస్తుంది, బస్సు డ్రైవర్స్ కానీ లేకపోతే ప్రయాణికులు కానీ ఎలాంటి కష్టాలు పడతారో మనం ఒకసారి తెలుసుకుందాం. అన్న, ఎలా ఉంటుంది నిత్యం ట్రాఫిక్? డైలీ ఇదే ప్రాబ్లం ఉంటుంది సార్. మాకు రెగ్యులర్గా మాకు రాయదుర్గం ఒకటి, గచ్చిబౌలి ఒకటి, ఇది ఒకటి, 2 ఖచ్చితంగా జామ్ అవుతుంది. సింగిల్ 1 సైడ్ రోడ్ అయిపోయింది. దానివల్ల మాకు బండ్లన్నీ వెహికల్లన్నీ 1 సైడ్ వచ్చేస్తాయి. రోడ్డు బాగాలేదు లెఫ్ట్ సైడ్లో. దానికి రోడ్డు బాగాలేకపోవడం సార్. ఇంకోటి కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం సార్. ఇక్కడే 40 నిమిషాలు జామ్ ఉంటుంది సార్. మన దర్గా నుండి ఈ రాయదుర్గం వరకే 40-45 నిమిషాలు జామ్ అవుతుంది. ఇక్కడ రోడ్స్ అంతగా వన్ సైడ్ తోవేసారు మొత్తము. ఇటు సైడ్ 1 సైడే అవుతున్నాయి బండ్లన్నీ. ఆ తోవేసిన గోధులలో బండ్లు పోతలేవు సార్. అయితే మీరు నార్మల్ రోడ్ పైన డ్రైవ్ చేయడానికి, ఇట్లా ట్రాఫిక్లో కానీ గుంటల రోడ్లో డ్రైవ్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. చాలా ఇబ్బంది అవుతుంది సార్. వెళ్తూ పక్క సైడ్ బోన్స్ అన్ని నొప్పులు అవుతాయి సార్. పక్క ట్యాంకులో ఇక చాలా 100 కిలోమీటర్స్ తోలే 40 కిలోమీటర్స్ తోలితే సరిపోద్ది సార్ మా పని. అది అంత అదే అయిపోతాము. ఎట్లుంటుంది నిత్యం ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటారు కదా ట్రాఫిక్? ఈ రూట్లో ఎవ్రీడే పర్మనెంట్ చేస్తుంటాం మేము. ఎవ్రీడే నరకయాత్ర మీద చూస్తాం కానీ వేరేదైతే ఏముండదు. ట్రాఫిక్ ఎప్పుడు జామ్ ఉంటుంది. 40-45 మినిట్స్లో ఉంటుంది. 40-45 మినిట్స్లో లేట్ అవుతుంటుంది. ఎంప్లాయీస్ కూడా మొత్తుకుంటుంటారు. డైలీ కస్టమర్ కాబట్టి వాళ్ళు డైలీ రోజు మాకు లేట్ అవుతుంది అని అన్నట్టుగా అనుకుంటారు. కాబట్టి మేము కూడా వాళ్ళకి ఏమి సహకరించినట్టు కూడా ఉండదు.
సహకరించి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తాం కానీ లేట్ అవుతుంటుంది. 1 అవర్ మేము కూడా రోజు ఉప్పలకి వెళ్ళే వరకు, లింగంపల్లికి వెళ్ళే వరకు 9:20 వెళ్ళాలి. 10:30 కూడా అవుతుంటుంది. ఒక్కోసారి ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది అవుతుంటుంది. ఈ రోడ్లు ఏమైతే ఉన్నదో డ్యామేజ్ అయినప్పుడు నుండి కస్టమర్స్కి కానీ, బస్సెస్ కానీ, వెహికల్స్ కానీ. మెయిన్ మీరు దర్గా నుంచి రాయదుర్గం ఎంత కిలోమీటర్స్ ఉంటుంది? ఆ టైం రావడానికి ఎంత టైం పడుతుంది? దర్గా నుండి రాయదుర్గం 2 కిలోమీటర్స్ ఓన్లీ. రావడానికి 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంటుంది ఇక్కడ డైలీ. ఇది అదే ఇంకోటి 4-5 చినుకులు పడిందంటే ఇంకా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయే ఆస్కారం ఉన్నది. ఈ గతుకుల రోడ్డుతో మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం కానీ, ప్రయాణికులు ఏమైనా సఫర్ అవ్వడం? ప్రయాణికులు సఫర్ అవుతారు, డ్రైవర్ అండ్ కండక్టర్ కూడా సఫర్ అవుతారు. మాకు బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. ఈ గుంతలు అంటే ఎత్తేయడము చేయడం వలన ప్యాసింజర్కు ఉంటుంది. ఈ బస్సు కూడా హెవీ ఫుల్ రష్ కూడా ఉంటుంది. మాకు కూడా బ్యాక్ పెయిన్స్ వస్తుంటుంది, డ్రైవర్కి బ్యాక్ పెయిన్స్ వస్తుంటుంది. కస్టమర్ కూడా చాలా అవసరం పడుతుంటారు. బస్సు అటు ఇటు దొరుకుతూ చేస్తూ వస్తుంటుంది. అందువలన మాకు కూడా పెయిన్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది ఉంటుంది మాకు కూడా. రిటర్న్ జర్నీలో కూడా ఇట్లే ఉంటుంది? రిటర్న్ జర్నీలో కూడా ఇట్లే ఉంటుంది. సేమ్ అప్ అండ్ డౌన్ జర్నీలో ఈ రకంగానే ఉంటుంటుంది అన్నమాట. డైలీ ఇట్లే ఉంటుంటుంది. ఇంకా వర్షం పడిందంటే మాది ఇంకా నరకయాతనే ఉంటుంది అనమాట. వర్షం పడేప్పుడంతా ఇంకా చాలా ప్రాబ్లం ఉంటుంది. వర్షం లేని రోజే సాటర్డే, సండే ఒకటి రిలీఫ్ ఉంటుంది. వర్కింగ్ డేలో మొత్తం సేమ్ 40 మినిట్స్ 35 మినిట్స్ కంపల్సరీ లేట్. చూసాం కదా, దర్గా నుంచి రాయదుర్గం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ రావడానికి దాదాపు 40 నిమిషాల వరకు కూడా టైం పట్టింది. ఒక ఆర్టీసీ బస్సులోనే ఈ విధంగా ఉంటే ఇక 4 వీలర్స్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. అదేవిధంగా కొందరు చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ రావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నార్మల్ రోడ్ కాకుండా అసలే గతుకుల రోడ్ కాబట్టి ఈ రోడ్లో ప్రయాణించాలంటే ముందు వెనక ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రోడ్ పక్కనంతా కూడా వదిలేసి 2 వీలర్స్ వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ టైంలో నిత్యం నరకయాతనగానే కనిపిస్తూ ఉంటుంది. నిత్యం గచ్చిబౌలి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వెళ్ళాలన్నా కూడా, లేకపోతే గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఈ ప్రాంతంలో ఆఫీసులకు వెళ్లాల్సినటువంటి ఉద్యోగుల పరిస్థితి రోజు ఇంతే దయనీయంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇది ఒక అప్ అండ్ జర్నీలోనే కాకుండా రిటర్న్ జర్నీలో కూడా అదే పరిస్థితి. ఒక్కసారిగా వాహనాల ఫ్లోటింగ్ అంతా పెరగడంతో వాళ్ళు ఎప్పుడు ఆఫీసులకు దాదాపు 9 o'clock 10 o'clock రావాలంటే ఉదయం 5 గంటలకే లేదా 6 గంటలకే బయలుదేరాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా సాయంత్రం 5 లేదా 6 గంటలకు ఆఫీసుల నుంచి బయలుదేరినా ఇంటికి వెళ్ళేసరికి ఏ అర్ధరాత్రి పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా మనం ఈరోజు చూసినటువంటి దర్గా నుంచి గచ్చిబౌలి వరకు జర్నీలో కేవలం రోడ్డు సరిగ్గా లేనందువల్లనే ఈ ట్రాఫిక్ జామ్ కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ రోడ్లపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూడాల్సిందే. బ్యాక్ టు ఫోకస్. ఐటీ కారిడార్ వెళ్లే ప్రధాన మార్గమైన రాయదుర్గం రూట్లోని గతుకులను చూస్తే రోడ్డెక్కడం అంటే నరకమనే భావన కలుగుతోంది. ఆఫీసు వేళల్లో వందలాది వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోతూ ఉంటాయి. రోడ్లు ఎంతో విశాలంగా ఉన్నా పిల్ల కాలువలను తలపించే గోతులు ట్రాఫిక్ జామ్లే కాదు, ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తుంది ఏ చిన్నపాటి కాలువనో మురుగునీటి మడుగో కాదు, ఇది ప్రధాన రహదారిపై ఏర్పడినటువంటి గోతి. గచ్చిబౌలి ప్రాంతానికి కాజాగూడ నుంచి వెళ్లాల్సినటువంటి మార్గంలో 5 రోజుల క్రితమే వేసినటువంటి రోడ్డు పైన ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, నడి రోడ్డుపై ఏర్పడినటువంటి ఈ గోతిలో ఎంత మేరకు ఉందో చూసుకోవచ్చు. మరి దాదాపు ఇంత లోతున్నటువంటి గోతిలోకి వాహనాలు ఏమరపాటున ఉన్నా ఖచ్చితంగా ఇక్కడ కింద పడాల్సిందే, లేకపోతే ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిందే. కాజాగూడ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే నిత్యం వేలాది వాహనాలు ఈ రూట్లో వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కాజాగూడ రూట్ అంటే ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్, ఆ తర్వాత కాజాగూడ నుంచి కూడా గచ్చిబౌలి వెళ్ళాలంటే వాళ్ళంతా ఇదే మార్గంలో వస్తూ ఉంటారు. అయితే పీక్ అవర్స్లో, ఆఫీస్ టైమింగ్స్లో వీళ్ళంతా ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఈ రూట్లో వస్తూ ఉంటాయి. అదేవిధంగా మెహదీపట్నం ఈ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళంతా కూడా ఇక్కడ రాయదుర్గం సిగ్నల్ దగ్గర పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అలాంటి ప్రధానమైనటువంటి మార్గంలో ఈ తరహా గోతులు ఏర్పడడం చూసుకోవచ్చు. అదేవిధంగా రోడ్డు పైన గోతులు ఏర్పడడంతో సూచికలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే నిత్యం వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని చెప్పేసి స్థానికులు ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఎప్పుడు వేశారమ్మా ఈ రోడ్డు? 4-5 రోజుల క్రితం వేశారండి ఇది. అయినా మళ్ళీ వర్షానికి ప్లస్గా పైనుంచి డ్రైనేజ్ వాటర్ 2 మిక్స్ అయిపోతాయి. ఇక్కడ ఆగుతున్నందుకు వల్ల గోతులో పడి ఇక్కడ స్కూటర్ వాళ్ళు, 2 వీలర్ వాళ్ళు చాలామంది పడిపోతున్నారు ఇక్కడ. అది వేసి వారం రోజుల గిట్ట కాలేదు. ఇది చాలా ప్రాబ్లమ్స్. ఈ వెహికల్స్ డైలీ నిత్యం 10-20 వాహనాలన్నా ఈ టైంలో పడిపోతాయి. 1 అవర్లో కింద పడిపోతుంటారు 2 వీలర్స్. ముఖ్యంగా లేడీస్ యాక్టివాలు అవి స్కూటీలు తీసుకొని వస్తారు కదా, సడన్గా గోతిని చూసి బ్రేక్ వేసేసి సడన్లో పడిపోతుంటారు. 2 వీలర్స్ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. దానివల్లనే ఈ బ్యారికేడ్స్ అవన్నీ ఇవి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మేము ఒక ఆటో డ్రైవర్ వాలంటీర్గా ప్లస్ ట్రాఫిక్ వాళ్ళ మొత్తం హెల్ప్ లైన్ తీసుకొని ట్రాఫిక్ వాళ్ళు మేము ఇవన్నీ కలిపి
ఇక్కడ ఈ గోతుల దగ్గరికి రాకుండా కొద్దిగా ఆటో పెట్టి పక్క నుంచి ట్రాఫిక్ తరలిస్తుంటాం. బోర్డ్స్ కూడా మీరే పెట్టిరా? ఆటో డ్రైవర్స్ ప్లస్ ట్రాఫిక్ వల్ల మేము ఇద్దరితోటి హెల్ప్ లైన్ తీసుకొని డ్రైవర్స్ ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, వీళ్ళు ఇక్కడ రాకుండా ఈ బ్యారికేడ్స్ అడ్డుపెట్టి అలాగా పంపించేస్తుంటాము. దాంట్లో మీ వెనక కూడా చూసుకోవచ్చు, మొత్తం పెద్ద గోతులు ఏర్పడినాయి కదా, ఆ సిగ్నల్ దగ్గర నుంచి ఈ మొత్తం ఇక్కడ దాకా ఎట్లుంటుంది రోడ్లో జామ్ కానీ వెహికల్స్ కానీ? చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది సార్. ఇదంతా మామూలుగా వర్షం పడ్డది అనుకో, చాలా ట్రాఫిక్ ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం జామ్ అయిపోతుంది, మొత్తం చాలా ప్రాబ్లం జరుగుతుంది సార్. అయితే మీరు రోజు ఆటోలో మేము వాలంటీర్ చేస్తాం సార్, డైలీ వాలంటీర్ చేస్తాం. ట్రాఫిక్ కాకుండా రోజు ఆటోలో తీసుకొని వెళ్తా ఉంటారు కదా, ఎట్లుంటుంది ఇట్లాంటి రోడ్లో ట్రావెల్? ఇట్లా చాలా ఇబ్బంది ఉంటుంది సార్, చాలా ట్రాఫిక్ జామ్, చాలా ఇబ్బంది. కింద పడుతుంటారు వర్షం పడ్డప్పుడు, చాలా ఇబ్బంది. ఒకసారి మేము కూడా చాలా ఇబ్బంది పడుతుంటాం. ఆటోలకి గుంతలు పడ్డప్పుడు మొత్తం గుంతలు దిగిపోతాయి ఆటోలు, లేపుకొని పోతాం. గుంతల నుంచి మీ ఆటోలోకి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా? మామూలుగా పడుతుంది, ఇంకా మేమే జనాలను ప్యాసింజర్ దించేసి తీసుకొని వెళ్తూనే ఉంటాం. రైట్, మనం ప్రధానంగా చూసుకోవచ్చు దర్గా నుంచి మొదలైనటువంటి ట్రాఫిక్ మొత్తంగా నిలిచిపోయే ప్లేస్ ఈ రాయదుర్గం సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి రాయదుర్గం వచ్చే వరకు కూడా ఏ మేరకు ట్రాఫిక్ జామ్ అయిందో మనం చూసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ ఈ సిగ్నల్ దాటిన తర్వాత కొంచెం ఈజీగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రోడ్డు విడుతు కూడా పెరుగుతుంది. కానీ రోడ్డు విశాలంగా ఉన్నప్పటికీ కూడా ఈ గతుకుల రోడ్డు కారణంగా వాహనాలు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి, ఖచ్చితంగా ఆచితూచి వెళ్తే కానీ ముందుకు కదలేని పరిస్థితి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా 2 వీలర్స్ కానీ లేకపోతే 4 వీలర్స్ ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది. నిత్యం దాదాపు 10 మంది అయినా 2 వీలర్ వెళ్తున్న వాళ్ళు ఇక్కడ ప్రమాదానికి గురవుతారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆటో డ్రైవర్స్ చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడే సిగ్నల్ రిలీజ్ అయింది, మనం చూసుకోవచ్చు వెహికల్స్ ఏ మేరకు సఫర్ అవుతాయో. సిగ్నల్ వదిలినా కూడా వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్లాల్సి ఉంటుంది, కానీ ఆ గుంతల కారణంగా చాలా మెల్లిగా వెళ్లాల్సి ఉంటుంది. ట్రాఫిక్ గంటల పాటు నిలిచిపోయేందుకు ఇదే ప్రధాన అవకాశంగా మారుతుంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు రోడ్డు లేనప్పటికీ కూడా రోడ్డు పైన గోతులు ఉండడం కారణంగా రోడ్డును వదిలేసి ఎడం పక్క నుంచి కూడా వాహనాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సిగ్నల్ పక్కనే మనం చూసుకోవచ్చు అతిపెద్ద డ్రైనేజీ కూడా ప్రమాదకరంగా ఉంది. కనీసం ఇక్కడ ఎలాంటి బారికేడ్ కానీ లేకపోతే ఎలాంటి ఇక్కడ డ్రైనేజ్ ఉంది లేకపోతే గోతులు ఉన్నాయన్నటువంటి సూచికలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఒకసారి వాహనాలు ఫాస్ట్గా వచ్చేసి ఈ గోతుల కారణంగా ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి రాయదుర్గం సిగ్నల్ నుంచి దాదాపు గచ్చిబౌలి వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు రోడ్డు అంతా కూడా ఏ మారుమూల గ్రామానికి ఏ పల్లెటూరుకు వెళ్ళాల్సినటువంటి రోడ్డును తలపించే విధంగా మారిపోయింది. అదేవిధంగా ప్రస్తుతం మనము ముందు భాగంలో చూసుకోవచ్చు రాయదుర్గం బస్ స్టాప్. కనీసం అక్కడ బస్ స్టాప్ ఉన్నట్టుగా ఆనవాళ్ళు కూడా లేకపోవడంతో బస్సుల్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులంతా కూడా రోడ్డు పక్కనే నిల్చోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బేలో బస్సెస్ నిల్చోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్డు కారణంగా కనీసం బస్సెస్ లోపలికి రాలేనటువంటి పరిస్థితి. రోడ్డు పైన నిల్చోబెడుతున్నారు. అదేవిధంగా ప్రయాణికులు కూడా బస్సు ఎక్కడైతే ఆగిందో అక్కడికి వచ్చి వెళ్తున్నారు. వాళ్ళు చూసుకోవచ్చు ఏ విధంగా నిరీక్షిస్తున్నారో. అయితే నిన్న కురిసినట్టుగా ఈరోజు కనుక వర్షం కురిస్తే కనీసం వాళ్ళు అక్కడ బస్ కోసం వెయిట్ చేయలేనటువంటి పరిస్థితి. కనీసం ఒక షెల్టర్ కూడా లేకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తంగా గచ్చిబౌలి ప్రాంతానికి కానీ లేకపోతే నానక్రామ్గూడ ప్రాంతానికి కానీ ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే మెహదీపట్నం అవ్వచ్చు లేకపోతే దర్గా లేకపోతే టోలీ చౌకీ ఇలాంటి ప్రాంతాలు లేకపోతే రాయదుర్గం పక్క నుంచి వచ్చే కాజాగూడ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు నిత్యం నరకయాత్రగానే చెప్పుకోవచ్చు. రోడ్డు ఖాళీగానే ఉన్నప్పటికీ కూడా దానిపైన ఏర్పడినటువంటి గోతుల కారణంగానే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రస్తుతం మనము ఉదయం 8:32కు ప్రారంభించినటువంటి జర్నీ దర్గా నుంచి ప్రస్తుతం 9:26 అవుతుంది. అంటే దాదాపు 3.5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ప్రాంతానికే దాదాపు గంట సమయం పట్టిందంటే వాళ్ళు ఏ విధంగా ఆఫీసులకు వెళ్తారు? ఇన్ టైంలో చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గంటల తరబడి రోడ్లోనే ట్రాఫిక్ జామ్ కారణంగా నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా GHMC తేరుకొని ఈ తక్కువ మార్గంలోనే ఈ గోతులన్నీ పూర్తి చేస్తే ట్రాఫిక్ ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ సురేష్తో రవికుమార్, NTV, హైదరాబాద్. ఇది భాగ్యనగర రహదారులపై స్పెషల్ ఫోకస్. నమస్తే.